ఒక పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అంత నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కారు రూఫ్ ఎక్కి కారు రూఫ్ ఎక్కి హైవే మీద ప్రయాణం చేయడం మనం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండం. ఇంకెప్పుడైనా మరొక నాయకుడు ఇలా చేస్తాడని చెప్పి అంటే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ కూడా చేయరు. కారు రూఫ్ ఎక్కి నాయకుడు ప్రయాణం చేయడం, బాబోయ్! నేనైతే అటువంటి విజువల్స్ లేకుంటే అటువంటి ఏమంటారు నాయకుడి వ్యవహార శైలిని అయితే అబ్బో అసలు అది మర్చిపోయేది కాదు. కారు రూఫ్ ఎక్కి వెళ్ళడం, ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు అభిమానులు అనబడే వాళ్ళు ఆ విధంగా చేస్తే వద్దు వద్దు పడతావు దిగు అని చెప్పి ఆ విధంగా చెప్పగలిగే బాధ్యత ఒక నాయకుడికి ఉండాలి. ఆ బాధ్యత ఉండాలి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు ఇప్పటంలో ఇల్లు కూల్చేస్తున్నారు, వాళ్ళ బతుకులు రోడ్డున పడుతున్నాయని రకరకాలుగా చేసి ఏకంగా కారు రూఫ్ పైనెక్కి ఎడన మనం సినిమాలు చూసే ఉంటాం. ఎక్కడైనా ఆకురౌడీలు రాజకీయాల్లోకి వస్తే ఆ విధమైన ఏమంటారు సోపుడబ్బలో హల్చల్ చేస్తూ ఉంటారు. అంతేగాని నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు అట్లా చేయలేరు. కానీ అందుకనే మన కళ్ళ ముందు సాకారమైంది. అక్కడికి వెళ్ళేసి హడావిడి చేసి మీకు ఒకరికి ₹1,00,000 ఇస్తాను ఇచ్చినారు లేదు తెలియదు, అంత హడావిడి చేశారు. చివరికి ఆడ ఏం జరిగింది? వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, కావాల్సినంత టైం ఇచ్చారు. జస్ట్ ప్రహరీ గోడ మాత్రమే రోడ్ ఎక్స్పాన్షన్ అడ్డముందని చెప్పి గోడలు మాత్రమే, ప్రహరీ అది కంపౌండ్ గోడ మాత్రమే అక్కడక్కడ కొన్ని కూల్చారు, దొబ్బేశారు. వాళ్ళు 14 మంది ఇప్పటానికి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అప్పుడు మా ఇల్లు అక్రమంగా కూల్చేస్తుంది ప్రభుత్వం అని హైకోర్టు విచారణ చేసి తప్పుడు కేసులు పెడతారా, తప్పుడు పిటిషన్లు ఎత్తారా, మీకు టైం ఇచ్చారు, మీ ఇల్లు ఎక్కడ కూల్చేశారు, ప్రహరీ గోడ అవి ఏమంటారు రోడ్ ఎక్స్పాన్షన్గా తప్పదు, అయినా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, సిస్టమేటిక్ ప్రొసీజరే ఫాలో అయ్యారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు పిటిషన్లు వేస్తారని చెప్పి ఒక్కొక్కరికి ₹1,00,000 పెనాల్టీ వేశారు. అప్పుడు వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ₹1,00,000 పెనాల్టీ వేశారు. దాని మీద మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తాజాగా సుప్రీంకోర్టు మళ్ళీ తప్పుడు కేసులు పెడతారా, తప్పుడు పిటిషన్ వేస్తారా, హైకోర్టు చేసింది మంచి పనే, మీకు ఫైన్ వేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు అంటే అయ్యా మేము ₹1,00,000 కట్టుకోలేమయ్యా ఒక్కొక్కరు అది ఇది అని అంటే సరే అని సుప్రీంకోర్టు కనికరించి సరే 25,000 అయితే ఫైన్ కట్టండి కోర్టు ఫీజుల కింద అని చెప్పి 25,000. హైకోర్టు లచ్చ కట్టమైంది, కట్టలేమని చెప్పుకునేసరికి 25,000. ఇప్పుడు మరి కారు ఎక్కిపోవాలో లారీ ఎక్కిపోవాలో బండి ఎక్కిపోయి 25,000 కడతారో తెలియదు. ఒకరు 14 మంది, ఒకరు 25,000. హైకోర్టు ₹1,00,000 కట్టమనండి. మరి ఏమై అప్పుడు చేసిన హడావిడి దానికి మళ్ళీ కారు రూఫ్ ఎక్కి ఒక నాయకుడి వ్యవహార శైలి, ఒక నాయకుడి మనస్తత్వం ఎట్లుందో చూడండి. కారు రూఫ్ ఎక్కి నాయకుడు పోతున్నాడంటే ఆయన మైండ్ సెట్ ఏంటి, వ్యవహార శైలి ఏంటి, అసలు సమాజానికి ఏం టీచ్ చేస్తారు వాళ్ళు, ఎలాంటి విలువలు బోధిస్తారు. వేల వేల దండాలు రాయ.